నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వస్తుంది కదా రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ ఇవాళ రియల్మీ c20, c21 అండ్ c25 ఫోన్స్ లాంచ్ చేసేసింది. సో వీటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇలా ప్రొవైడ్ చేస్తే ఫోన్ కొనుక్కోవాలవుతా అనేసి అన్ని కలిపేసుకొని సపరేట్గా అసలు ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, ఎందుకు కొనొద్దు, ఎందుకు కొనాలనేసి సపరేట్గా వీడియోస్ కూడా సపరేట్గా చేస్తాను. కానీ ఇవాళ ఏంటంటే కంబైన్ చేసి వస్తున్నా. ఈ వీడియోలో ఉన్న లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటా కూడా షేర్ అనేది ఇదిగా చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఆబ్వియస్గా చూసింది. డైరెక్ట్ నేను ఆర్డర్ సైట్కి వెళ్ళిపోతాను అన్నమాట. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ c20 అనమాట. ఆబ్వియస్గా తక్కువ రేట్ ఫోన్ అండ్ తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్ అనమాట. సో బేసిక్గా చూసుకుంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీదనే చూసుకోవచ్చు. అండ్ స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందుకి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన అన్నమాట, అనౌన్స్మెంట్ వీడియో. ఏమంటారు, ఫోన్స్ ఇట్లా రిలీజ్ చేస్తారు స్పెక్స్ అనేసి. సో అక్కడ ఆ వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. ఆ వీడియోకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో బేసిక్గా ఫస్ట్ చూసుకుంటే 2 కలర్స్ వస్తున్నాయి. కలర్ బ్లూ, కూల్ బ్లూ అండ్ కూల్ గ్రే అనమాట, 2 కలర్స్. అండ్ ఇక్కడ రియల్మీ c20 చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు ఏమొస్తలేదు. అండ్ ఇది ఆర్డర్ సైట్ అనమాట. సో ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 6788 ఉంది, అంటే అరౌండ్ 7,000 రూపీస్ అనుకోవచ్చు మీరు. సో బేసిక్గా వాళ్ళు ఏమి ఇస్తారు అంటే మీకు 5000 mAh బ్యాటరీ, 6.5 inches డిస్ప్లే, 2GB ర్యామ్, 3GB స్టోరేజ్, హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది, 8 MP AI కెమెరా అండ్ 3 కార్ స్లాట్ వస్తుంది అన్నమాట. సో ఇవి మేజర్ పాయింట్స్ అనుకోవచ్చు మీరు ఈ ఫోన్కి. అండ్ వేరే లైట్ మోడ్, డార్క్ మోడ్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి గైస్, పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు. అండ్ ఇక్కడ సెల్ఫీ కెమెరా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేరు. 5 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు ఇక్కడ. సో అంతే, మిగతా అన్ని నార్మలే, మీరు ఆర్డర్ సైడ్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ రియల్మీ c20 కంటే కూడా గైస్ 8 MP కెమెరా అంటే ఇట్లా నా ఒపీనియన్లో 5000 mAh బ్యాటరీ అంటే ఓకే అనుకోవచ్చు. అండ్ కొంచెం బెటరే సామ్సంగ్ గ్యాలక్సీ M01 కోర్ కంటే కూడా. సో అది 6000 రూపీస్ ఉంది, మీరు 8000 రూపీస్కి మంచి స్పెక్స్ వస్తున్నాయి. సో ఇది మంచి విషయమే, కాదంటలేను. కానీ ఇంకొంచెం ప్రైస్ తగ్గించుంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అయ్యేది 8000 ఏమంటారు లోపల. సో ఓకే, c20 ఓకే అనుకోవచ్చు, కానీ ప్రైస్ అటు ఇటు కాకుండా ఉంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రియల్మీ c21కి వెళ్దాం. సో రియల్మీ c21కి వచ్చేసరికి అయితే దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చిందన్నమాట బ్యాక్ సైడ్. c21కి మీకు సెన్సార్ లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అండ్ ఇక్కడ ఫేస్ అన్లాక్ సపోర్ట్ ఉంది దీనికి. కలర్ చూసుకుంటే సేమ్ కోర్ బ్లాక్ అండ్ కోర్ బ్లూ ఉంది ఇక్కడ, 2 కలర్ వేరియంట్స్. అండ్ టైప్స్ చూసుకుంటే దీనిలో టూ వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. 3GB ర్యామ్, 30GB వేరియంట్ వచ్చేసరికి అయితే 7,999 ఉంది, అంటే 8000 రూపీస్. అండ్ 4GB ర్యామ్, 64GB వేరియంట్ వచ్చేసరికి అయితే 9000 రూపీస్ ఉంది. సో ఓకే అనుకున్నా సరే కూడా స్పెక్స్ చూసుకుంటే ఇట్లా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ, 30 MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, హీలియో G35 ప్రాసెసర్, 6.5 inches డిస్ప్లే అండ్ 3 కార్ స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఒకటి గమనిస్తే గాయస్, మీరు అనొచ్చు అన్న నాకు 2 సేమ్ కొడుతున్నాయి అనేసి అనొచ్చు మీరు కొన్నిట్లా. ఎస్, కొన్నిట్లా సి సిరీస్ సేమే ఉంది. ఎక్కడంటే డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్, సిమ్ కార్డ్ ట్రే 2 సేమే ఉన్నాయి. మీరు c20 కంపేర్ చేస్తే ఇట్లా 2 అవే ఉన్నాయి అనమాట. సేమ్ డిస్ప్లే, సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్యాటరీ, ర్యామ్, స్టోరేజ్ కార్డ్ చేంజ్ ఉంది అంతే. సో అదొకటి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇక్కడ ట్రిపుల్ కెమెరా ఇస్తారు, ఇక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. సారీ, AI కెమెరా వస్తుంది, 8 MP AI కెమెరా వస్తుంది. సో ఇది ఒకటి కొంచెం అడ్వాంటేజ్ ఉంది దీనికి. కానీ ప్రైస్ చూసుకుంటే 7,999 ఉంది, 3GB ర్యామ్ వేరియంట్. కానీ ఇక్కడ చూసుకుంటే గాయస్ 7,999కి మీకు 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తుంది, మైక్రోమాక్స్ ఇన్ 1B, సేమ్ ప్రాసెసర్, 13 MP కెమెరా, డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. అండ్ విత్ అది స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది. సో అదొకటి గమనించుకోవచ్చు కదా. దీనికి ఏంటంటే మీకు రియల్మీ వాళ్ళ UI వస్తుంది 2.0, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని. సో ఆండ్రాయిడ్ వర్జన్ పక్కకు పెట్టేస్తే దీంట్లో UI వస్తుంది. సో మీకు స్టాక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇట్లా బోర్డ్ వేర్స్ లేకుండా అది బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా చూసుకుంటే రియల్మీ c25 అనమాట. ఇది 4GB 64GB వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంది. అండ్ కలర్ చూసుకుంటే వాటర్ బ్లూ అండ్ వాటర్ గ్రే 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. అండ్ దీంట్లో 2 వేరియంట్స్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అండ్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్. సో 1000 రూపీస్ ఎక్కువ పెడితే మీరు 4GB ర్యామ్, 128GB వేరియంట్ ఒకటి వస్తుంది అనమాట. సో స్పెక్స్ చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే 6000 mAh బ్యాటరీ వస్తుంది, G70 ప్రాసెసర్,
అండ్ 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. సో మ్యాక్సిమం అని ఈ 3 ఫోన్స్ కూడా ఒకటి గమనించగా మీకు ఈజీగా 6.5 ఇంచెస్ డిస్ప్లే చూపిస్తారు. కెమెరా 30 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది, అంటే దీనిలాగానే C21 లాగానే. అండ్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో బాగానే ఉంది. కానీ దీనికి కాంపిటీషన్ ఏడుందంటే ఇట్లా మైక్రోమాక్స్ ఇన్ 1 ఉంది కదా, సో ఇన్ 1 అండ్ ఇన్ 1B సారీ ఇన్ నోట్ 1కి ఈజీ కాంపిటీషన్ వచ్చేస్తుంది. అండ్ నా ఒపీనియన్లో అవి బెటర్ ఆప్షన్. ఇంకటి వాళ్ళు కొంచెం ఓ ప్రైస్ పెట్టిరు అనేసి అనుకోవచ్చు. కొంచెం ప్రైస్ తగ్గించింటే ఇట్లా ఆ కస్టమర్స్ కొంచెం పాయింట్ అవుట్ చేసే వాళ్ళు కొనే పరిస్థితులు ఉండేవి. అండ్ నేను లైవ్ చాట్ చూసిన చాలామంది లైవ్ ఎండింగ్ అయ్యే టైంకి కూడా రియల్మీ వాళ్ళ ఓవర్ ప్రైస్డ్ అనేసి అయితే కామెంట్స్ పెట్టారు. అట్లీస్ట్ ఇక్కడ వేరియంట్స్ ఏదైతే ఉందో C21 కొంచెం తగ్గించింటే బాగుండేది. ఒక 5,000 రూపీస్ అట్లా, సారీ 500 రూపీస్, 5,000 కాదు 500 రూపీస్ తగ్గించింటే మైక్రోమాక్స్ ఇన్ 1B కొంచెం కాంపిటీషన్ లాగా వచ్చేది ఉండే బాగుంటుండే. కానీ వాళ్ళు 3GB ర్యామ్ వేరియంట్ తీసుకొచ్చారు. అసలు ఎందుకు తీసుకొస్తారు 3GB ర్యామ్ వేరియంట్ నాకు అర్థమవుతుంది. 4GB ర్యామ్ వేరియంట్ డైరెక్ట్ ఇచ్చేసిండే 8,000 రూపీస్కి. మైక్రోమాక్స్ ఇన్ 1Bకి మంచి కాంపిటీషన్ వస్తుండే. కానీ వాళ్ళు 1,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయడం వల్ల 9,000 రూపీస్ 1,000 రూపీస్ ఎవరు ఎక్కువ పే చేయరు. సో కొన్ని ఫీచర్స్ కన్నట్టు సేమ్ స్పెక్స్ ఉంటాయి, ఇట్లా ఎవరు పే చేయరు 1,000 రూపీస్. సో ఇక్కడ వాళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు, కానీ అది చాలామంది అంత పట్టించుకోరు క్యాష్ బ్యాక్. సో అది కూడా ఫ్లిప్కార్ట్ కానీ అక్కడ నుంచి కాదు, మోబిక్విక్ అండ్ ఫ్రీ చార్జ్ అన్నమాట. సో అవి కూడా తక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అది కూడా మెయిన్ డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు క్యాష్ బ్యాక్స్ కాడ కూడా. అండ్ బై ఇక్కడ చూసుకుంటే కెమెరా రియల్మీ C20 మంచిగా ఉంది. ప్రాసెసర్ G70 మంచి ప్రాసెసర్ కాదంటలేను, కానీ 30 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇస్తారు. అండ్ మీద చెప్పుకోవాలంటే ఇట్లా 6,000 mAh బ్యాటరీ ప్రాసెసరే ఉంది. మిగతా ఇవన్నీ కూడా మైక్రోమాక్స్ ఇన్ ఏదైతే నోట్ 1 ఉందో దానికి దగ్గర ఉంది. అదైతే మీకు ఇంకా 48 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్ వస్తుంది. సో అది ఇక్కడ మీకు ఆడ మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ వస్తుంది సేమ్ ప్రైస్కే. సో నా ఒపీనియన్లో మైక్రోమాక్స్ ఇన్ 1 బెటర్ ఆప్షన్ రియల్మీ C25 కంటే కూడా. సో గైస్ మీ ఒపీనియన్స్ ఏంది ఈ ఫోన్ల మీద, మీ 3 ఫోన్ల మీద కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం గైస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.